కర్ణుడు మొదలైన వారు ధృతరాష్ట్రుడి పక్షంలోని వారు మహారథులు. ఆ మహారథులు 6 ఒకటయ్యారు. అభిమన్యుణ్ణి ఒంటరి వాడిని చేసి చంపేశారు. ఇది ధర్మం కాదు, దీనిని మేము అంగీకరించం అని అంతరిక్షంలోని ప్రాణులందరూ నీ పక్షంలోని మహారథులను నిందించారు. నేల మీద పడి ఉన్నటువంటి అభిమన్యుడు సూర్యచంద్రుల వంటి కాంతితో వెలిగిపోతున్నాడు. అతన్ని చూసి నీ వారికి ఆనందమే ఆనందం. అందరూ పెద్దగా సింహనాదాలు చేయసాగారు. అభిమన్యుడిని చూసి పాండవ పక్షంలోని వారు ఎంతో బాధపడ్డారు. ఇంకా యవనంలోకి కూడా అడుగు పెట్టని బాలుడు అభిమన్యుడు. అతడు దూరం నుంచి ధర్మరాజు చూస్తుండగానే చనిపోయాడు. మొన్ననే పెండ్లయింది. పుట్టే పిల్లను కూడా చూడలేదు పాపం. నీ సైన్యానికి పాండవ సైన్యం ఎంతో భయపడి పరుగులు తీసింది. అభిమన్యుడు మరణించగానే నీ వైపును కూడా కొన్ని సేనలు చెల్లాచెదురయ్యాయి. అప్పుడు ధర్మరాజు బాధపడుతూ వీరుడితో ఇలా అన్నాడు, ఓ వీరుడారా, ఈ అభిమన్యుడు యుద్ధభూమి నుండి వెనకడుగు వేయకుండా యుద్ధం చేశాడు. వీర స్వర్గాన్ని అలంకరించాడు. కనుక పారిపోతున్న సేనలను ఆపండి, నిలబెట్టండి, స్థిరంగా నిలబడి పోరాడండి, భయపడకండి, తప్పకుండా శత్రువులను మనం జయిస్తామంటూ యోధుల దుఃఖాన్ని శాంతింపజేశాడు. అభిమన్యుడు తాను చేసిన యుద్ధంలో మహా సర్పాల వంటి శత్రువులను ముందే చంపేశాడు. ఆ తర్వాతే వీరస్వర్గాన్ని అలంకరించాడు. ఆ సమయంలో అతడు 10,000 మంది వీరులను వధించాడు. మహారథుడైన కోసల దేశ రాజును సంహరించాడు. శాశ్వతమైన వీరస్వర్గానికి చేరుకున్నాడు. రథాశ్వ నరమాతంగాన్ రథాశ్వ నరమాతంగాన్ వినిహత్య సహస్రశః వినిహత్య సహస్రశః అవితృప్తః ససంగ్రామాత్ అవితృప్తః ససంగ్రామాత్ అశోచ్యః పుణ్యకర్మకృత్ అశోచ్యః పుణ్యకర్మకృత్ గతః పుణ్యకృతాం లోకాన్ గతః పుణ్యకృతాం లోకాన్ శాశ్వతాన్ పుణ్యనిర్జితాన్ శాశ్వతాన్ పుణ్యనిర్జితాన్. అభిమన్యుడు వేల కొద్ది రథాలను, గుర్రాలను, పదాతులను, ఏనుగులను సంహరించి కూడా యుద్ధంలో తృప్తి పడలేదు. క్షత్రియ ధర్మాన్ని పాటించి పుణ్యకర్మం చేశాడు. అందుచేత అభిమన్యుడి విషయంలో దుఃఖించకూడదు. అతడు పుణ్యాత్ములు పుణ్యంలో సంపాదించుకొనే సనాతన లోకాలకు వెళ్ళాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 50వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, మేము ఇలా పాండవులలో శ్రేష్ఠుడైన అభిమన్యుడిని చంపేశాం. పాండవ వీరులు బాణాల దెబ్బలు తిని బాగా రక్తంతో తడిసిపోయాం. ఇంతలో సాయంకాలం అయింది. అందరూ శిబిరాలకు వెళ్ళాము. అందరూ యుద్ధరంగాన్ని చూస్తూ మెల్లగా వెళ్ళాం. మేము బాగా అలిసిపోయాం. పాండవ పక్షం వారు ఎంతో దుఃఖిస్తూ వెళ్ళారు. సూర్యుడు అస్తమయ పర్వతానికి చేరి ఇక అస్తమించబోతున్నాడు. అప్పుడు సంధ్యా సమయం అయింది. అది చూసి నక్కలు ఊళలు పెట్టాయి. అది అశుభం. భూమిని ఆకాశాన్ని సమానంగా చేశాడు. చీకటమయం చేశాడు. ఆయనకు అగ్నిప్రియమైన శరీరం. ఆ శరీరంలోకి ప్రవేశించాడు. రణభూమి పతాకాలు, అంకుశాలు, కవచాలు, మావటి వారితో నిండిపోయింది. అడుగుపెట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది. శత్రువుల చేత పెద్ద రథాల ధ్వంసం చేయబడి పొడి అయ్యాయి. కొన్ని రథాల విశాల నగరాల్లాగా ఉన్నాయి. వాటి మీద యోధులు మరణించున్నారు. మరికొన్ని రథాలు వాటితో ఉండే ఇతర సామగ్రి నుగ్గునుగ్గై ఉన్నాయి. అక్కడ సూతులు, అశ్వాలు, సారథులు మరణించున్నారు. జెండా కర్రలు విరిగిపోయి ఉన్నాయి. విలువైన ఆభరణాలు చెల్లాచెదురుగా పడిపోన్నాయి. రౌతులు, యోధులు మరణించున్నారు. ఎన్నో గుర్రాలు మరణించున్నాయి. అలా రణభూమి ఘోరంగానూ వికృతంగానూ ఉంది. అక్కడ జరిగిన
యుద్ధం నరకలోకంలోని జనాభాను ఇంకా పెంచే విధంగా జరిగింది. అక్కడ కొన్ని ఆ కబంధాలు లేచి పైకి చేస్తున్నాయి. ఇరుపక్షాల యోధుల ఆ రణభూమిని చూస్తూ మెల్లగా మెల్లగా తమ శిబిరాలకు వెళ్ళారు. యజ్ఞవేదిక మీద హవిస్సు లేనప్పుడు అగ్ని తేజోహీనంగా ఉంటుంది. అలా అభిమన్యుడు తేజోహీనమైన అగ్నిలాగా అక్కడ పడి ఉన్నాడు. అతడు మహాబలుడు, ఇంద్ర సమానుడు. అతడు ధరించిన వస్త్రాలు ధ్వంసమైపోయాయి. అతడి అలంకారాలు జారి చెల్లాచెదురుగా పడిపోయాయి. శత్రువులారా బాలుడైనటువంటి అభిమన్యుణ్ణి అతి భయానకంగాను బీభత్సంగాను చంపేశారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 51వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, అభిమన్యుడు మహాబలవంతుడు. అతడు మరణించాడు. అప్పుడు పాండవ పక్షంలోని రతికులు రథాలను కవచాలను విడిచిపెట్టారు. ధనస్సులను పక్కకు పెట్టారు. జరిగిన ఘోర యుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ ధర్మరాజు దగ్గర కూర్చున్నారు. వారి మనస్సులన్నీ అభిమన్యుడి మీదే ఉన్నాయి. అభిమన్యుడు తన సోదరుడైన అర్జునుడి పుత్రుడు. అందుకు ధర్మరాజు ఎంతో దుఃఖిస్తూ ఇలా అన్నాడు: ఈ అభిమన్యుడు కృపాచార్యుణ్ణి శల్యుణ్ణి జయించాడు. దుర్యోధనుణ్ణి, ద్రోణుణ్ణి, అశ్వత్థామను జయించాడు. ఇతర మహారథులను కూడా జయించాడు. నాకు సంతోషం కలిగించాలని ప్రవేశించలేని ద్రోణ సైన్యంలోకి సులభంగా ప్రవేశించాడు. అక్కడ రణపండితులు, వీరులు, మహారథులైన వారినే ఓడించాడు. అసలు ద్రోణును పన్నిన చక్రవ్యూహాన్ని దేవతలు కూడా ఛేదించలేరు. ఈ వ్యూహాన్ని అంతకుముందు కూడా మేమెవరమూ చూడలేదు. అటువంటి దానిని అభిమన్యుడు ఛేదించేశాడు. శత్రువులను సంహరిస్తూ యుద్ధరంగంలో వీరవిహారం చేశాడు. శత్రుసేనలో ఉన్నటువంటి వీరులు, యుద్ధోన్మాదులందరూ అభిమన్యుడిని చేతిలో ఓడిపోయి పారిపోయారు. మా శత్రువులలో అతి ముఖ్యుడైన దుశ్శాసనుడినే అభిమన్యుడు మూర్ఛపోగొట్టాడు. అతన్ని యుద్ధం నుండి పారిపోయేలాగా చేశాడు. చివరికి దుశ్శాసనుడి పుత్రుడి చేతిలో మరణించాడు. అలాంటి వీరాభిమన్యుడు చనిపోగా ఇక అర్జునుడికి ముఖమేలా చూపించాలి? అతడి ముఖమేలా చూడాలి నేను? ప్రియమైన కుమారుణ్ణి కోల్పోయిన సుభద్రను ఎలా పలకరించాలి? ఆమెకు ముఖమేలా చూపించాలి? శ్రీకృష్ణార్జునులను ఈ చెడు వార్తను ఎలా చెప్పాలి? అసలు దీనికంతా నేనే కారణం. జయాన్ని కోరుకుంటూ నా సంతోషం కోసం సుభద్ర మనస్సుకు బాధ కలిగించాను. శ్రీకృష్ణార్జునుల మనస్సులను బాధ పెట్టాను. వారికి అయిష్టమైన పనిని చేశాను. నాకు లోభం ఉంది. నలుబ్ధో బుధ్యతే దోషాన్ లోభాన్మోహాత్ ప్రవర్తతే, లోభాన్మోహాత్ ప్రవర్తతే. మధులిప్సుర్హి నాపశ్యం, మధులిప్సుర్హి నాపశ్యం. ప్రపాతమఖమీదృశం, ప్రపాతమఖమీదృశం. లోభం కలవాడు దోషాలను తెలుసుకోలేడు. లోభం వల్ల, మోహం వల్ల చెడు కార్యాలను చేస్తాడు. నేను తేనె మీద ఆశపడ్డానే కానీ ఇలా లోయలో పడిపోతానని గమనించలేదు. ఈ అభిమన్యుడు సుకుమారుడు. అతడు ఆహారం తీసుకోవడంలోనూ, పడుకోవటంలోనూ, వాహనం మీద వెళ్ళటంలోనూ, ఆభరణాలు ధరించటంలోనూ కూడా మృదువుగా ప్రవర్తిస్తాడు. అతడు ముద్దు వచ్చే బాలుడు. నేను ఆ బాలును యుద్ధంలో ముందు పెట్టాను. అతడు యుద్ధంలో ప్రవీణుడు కాదు. నేను కూడా అభిమన్యుడితో పాటుగా మరణించి ఉంటే బాగుండేది. అర్జునుడు తప్పకుండా కోపంతో జ్వలించిపోతాడు. అతడి చూపులకు నేను కాలిపోతాను. ఇది తప్పదు. నేనే చేసిన పని. నేను వెళ్ళమన్నాను. అతడు శరణు వేడితే శత్రువులకైనా అభయమిస్తూ ఉంటాడు. బలవంతుడైన ఆ అర్జునుని పుత్రుణ్ణి ఈరోజు మనం అందరం కలిసి కూడా రక్షించలేకపోయాం. బలవంతులైన కౌరవులకు ఇప్పుడు పెద్ద ఆపద ముంచుకొచ్చింది. ఇది సత్యం. పుత్రవధ వల్ల అర్జునుడు బాగా కోపిస్తాడు.
కౌరవులను సర్వనాశనం చేస్తాడు. దుర్యోధనుడు నీచుడు. అతడు అర్జునుడి వల్ల తన పక్షం అంతా నాశనమైపోవటాన్ని చూసి దుఃఖిస్తాడు, ప్రాణాలు విడుస్తాడు. ఇది నిజం. అభిమన్యుడు సాటి లేని పౌరుషం గలవాడు, ఇంద్రుడి మనుమడు. అతడు మరణించిన తరువాత లభించే జయం నాకు అక్కర్లేదు. అది నాకు సంతోషాన్ని కలిగించదు. రాజ్యం కానీ, దేవత్వం కానీ, దేవలోక గమనం కానీ నాకు సంతోషాన్ని కలిగించవు అని ధర్మరాజు ఎంతో బాధపడ్డాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 52వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, అభిమన్యుడు మరణానికి ధర్మరాజు ఎంతగానో దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడిని చూడలేకపోతానే. అర్జునుడి మీద ధర్మరాజుకు కూడా కొంచెం భయం ఉంది. ఎందుకంటే చాలా కోపిష్ఠుడు. కానీ ధర్మరాజు మీద ఏమనడం, కానీ ఏమైనా మనసులో పెట్టుకుంటాడేమో. ఎంత పని చేశా, నీచ కృత్యం చేశా, హీన కృత్యం చేశా నేను అని తనకు తానే ఏడుస్తున్నాడు. పుత్రుడంటే ఎంతో ప్రేమ అర్జునుడికి, ప్రాణం. ఇప్పుడు ఇట్లా పడిపోయాడంటే అబ్బో నేనేం చెబుతూ, నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళాడు కదా, నేను ఎక్కడ చూసుకున్నా. అప్పుడు ఆ సమయంలో అక్కడికి వ్యాస భగవానుడు వచ్చాడు. ధర్మరాజు ఏడుస్తూ ఉంటే కింద నీళ్లు పడకూడదు కదా. ధర్మరాజు ఆయనను పూజించి ఎంతో దుఃఖిస్తూ అభిమన్యుడి మరణం గురించి ఆయనకు చెప్పి ఇలా అన్నాడు. ఓ మహర్షి, యుద్ధభూమిలో అనేక మంది వీరులు, మహారథులు అధర్మాన్ని ఆశ్రయించారు. మాతో యుద్ధం చేస్తూ సుభద్రా కుమారుడైన అభిమన్యుడిని చంపేశారు. నీచ యుద్ధం, అధర్మ యుద్ధం. మేం మాత్రం ఎవరు ధర్మాన్ని వదిలిపెట్టలేదు. వాళ్ళు అధర్మాన్ని ఆశ్రయించారు. ఒకడి మీద అంత వీరులు వెనక నుంచి కొట్టడం ఏమిటి? అభిమన్యుడు శత్రువీరులను సంహరిస్తాడు. శక్తిమంతుడు, బాలుడు, చిన్నపిల్లల మనస్తత్వం కలవాడు. అతడు యుద్ధంలో తగిన సాధనాలు లేకుండా యుద్ధం చేశాడు. అట్లనా చేసేది? అసలు ఏమీ లేకుండా చేశాడు. రథం లేకుండా చేశారు, విల్లు బాణాలు లేకుండా చేశారు, కత్తి డాలు ఏమీ లేకుండా చేశారు. ఆ స్థలమంతా నిర్జీవంలాగా చేసేశారు. అటువంటి సమయంలో ఒక గద దొరికింది. గదతోనే ముందు చక్రం దొరికింది. చక్రంతోనే చేశాడు. ఏమీ దొరకకుండా చేయాలని చేశారు అని ఉండిందంతా చెప్పుకొచ్చాడు. చక్రవ్యూహంలోకి ప్రవేశించడానికి దారి చూపించమని నేనే అతడిని చెప్పాను. నేను అడిగాను. అయితే అతడు వ్యూహంలోకి ప్రవేశించగానే మమ్మల్ని సైంధవుడు అడ్డుకున్నాడు. మాకు తెలీదు, సైంధవుడు వస్తాడని తెలీదు మాకు. క్షత్రియులు తమతో సమానమైన వీరులతోనే యుద్ధం చేయాలి. క్షత్రియులు తమతో సమానమైన వీరులతోనే, అదే న్యాయం. కానీ శత్రువులు చేసిన ఈ యుద్ధం అన్యాయంగా ఉంది, అసమానంగా ఉంది. అందువల్ల నేనెంతో దుఃఖిస్తున్నాను. ఈ యుద్ధాన్ని మాటిమాటికి గుర్తు చేసుకుంటూ శాంతిని పొందలేకపోతున్నాను. అతి ఘోరంగానూ ఇది దారుణంగానూ జరిగింది అని బాధపడ్డాడు. అప్పుడు వ్యాస మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ విద్వాంసుడా, నీకు సకల శాస్త్రాలు తెలుసు, నువ్వు మేధావివి. నీలాంటి వారు కష్టాలు వచ్చినప్పుడు మోహపడకూడదు. మోహపడకూడదు అంటే దుఃఖపడకూడదు, భయపడకూడదు. అభిమన్యుడు శూరుడు, పురుషశ్రేష్ఠుడు. అభిమన్యుడు యుద్ధరంగంలో అనేక మంది శత్రువులను సంహరించాడు. ఎంతమందిని సంహరించాడు? మహావీరులు చేసే పనిని చేశాడు ఒక్కడే. వీరస్వర్గానికి చేరాడు. అనతిక్రమణీయో వై, అనతిక్రమణీయో వై విధిరేష యుధిష్ఠిర దేవదానవ గంధర్వాన్, దేవదానవ గంధర్వాన్ మృత్యుర్హరతి భారత
మృత్యుర్ఘరతి భారత. ఓ ధర్మరాజా, ఇది విధాత రాత. దీనిని ఏ వ్యక్తి దాటలేడు. మృత్యువు దేవదానవ గంధర్వాదులను కూడా నాశనం చేస్తుంది అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మహర్షి, బలవంతులైన ఈ రాజులందరూ కూడా సేనల మధ్యలో మరణించి నేల మీద పడి ఉన్నారు. వీరిలో కొంతమంది 10,000 ఏనుగులతో సమానమైన బలం కలవారు, కొంతమంది వాయువేగంతో సమానమైన బలం కలవారు. యుద్ధంలో వీరిలో సమానమైన వారే వీరిని సంహరించారు. ఇది న్యాయంగా ఉంది, ధర్మంగా ఉంది. వీరు బలం కలవారు, తపోబలం కలవారు. వీరిని చంపేవాడెవడూ నాకు కనిపించలేదు. వీరికి జయించాలనే కోరిక మనస్సులో బలంగా ఉంది. అయినా వీరు ఆయస్సు తీరి మరణించారు. మరణించారనే ఈ పదం వీరిలో అర్థవంతంగా ఉంది, సరిపోతుంది. అందరూ రాజులు మరణించారనే చెబుతారు, కానీ ఈ వీరులు అభిమాన శూన్యులైన శత్రువులను వశమైపోయారు. శత్రువులకు బాగా కోపించి బాణాలకు బలి అయిపోయారు. ఓ మహర్షి, వీరందరికీ మృతులు అనే పేరు ఎందుకు వచ్చింది? నా ఈ సందేహాన్ని తీర్చు. ఏ కారణం వల్ల మృత్యు అంటే ప్రాణులను చంపుతూ ఉన్నది? నాకు ఈ విషయం చెప్పు అని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి ధర్మరాజుకి ఇలా చెప్పాడు, ఓ రాజా, పూర్వం అకంపనుడు అనే రాజుకు నారద మహర్షి చెప్పిన పురాతన వృత్తాంతాన్ని నేను చెప్తాను. ఆయనకు కూడా పుత్రమరణం వల్ల తీవ్రమైన దుఃఖం కలిగింది. తట్టుకోలేనంతగా ఆ దుఃఖం కలిగింది. నీకు ఆ ఉత్తమమైన మృత్యు జనన కథ చెబుతాను. తతస్త్వం మోక్షసే దుఃఖాత్ స్నేహబంధన సంశ్రయాత్. అది వింటే నీకు మమకార బంధం వల్ల కలిగే దుఃఖం తొలగిపోతుంది. సమస్త పాపరాశిఘ్నం సమస్త పాపరాశిఘ్నం శృణు కీర్తయతో మమ శృణు కీర్తయతో మమ ధన్యమాఖ్యానమాయుష్యం ధన్యమాఖ్యానమాయుష్యం శోకగ్నం పుష్టివర్ధనం శోకగ్నం పుష్టివర్ధనం పవిత్రమరి సంఘగ్నం పవిత్రమరి సంఘగ్నం మంగళానాంచ మంగళం మంగళానాంచ మంగళం యథైవ వేదాధ్యయనం ఉపాఖ్యానమిదం తథా ఉపాఖ్యానమిదం తథా. మృత్యువు యొక్క జన్మకథ సమస్త పాపరాశులను నాశనం చేస్తుంది. ఈ కథ ధనాన్ని లభింపజేస్తుంది, ఆయస్సును ప్రసాదిస్తుంది, శోకాన్ని నాశనం చేస్తుంది, పుష్టిని వృద్ధి చేస్తుంది. ఈ కథ వింటే శత్రువులు నాశనమవుతారు. ఇది అన్ని మంగళాలను మించిన మంగళాలను ప్రసాదిస్తుంది. ఇది వేదాన్ని చదివిన ఫలాన్ని ప్రసాదిస్తుంది. శ్రవణీయం మకారాజ శ్రవణీయం మకారాజ ప్రాతర్నిత్యం నృపోత్తమై పుత్రానాయుష్మతో రాజ్యం ఈహమానైః శ్రియం తథా ఈహమానైః శ్రియం తథా. పుత్రులు ఆయుష్మంతులు కావాలి, రాజ్యాన్ని పొందాలి, సంపదను పొందాలని కోరుకునే శ్రేష్ఠులైన రాజులు ఈ కథను వినాలి. అందుకోసమే ఈ కథను చెబుతున్నాను, విను. నాయనా, పూర్వకాలంలో కృతయుగంలో అకంపనుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఒకనాడు యుద్ధంలో శత్రువుల చేతికి చిక్కాడు. ఆయన కుమారుడు పేరు హరి. అతడు శ్రీహరితో సమానమైన బలం గలవాడు, అందగాడు. అతడు అస్త్రవిద్యను బాగా నేర్చుకున్నాడు, మేధావి. యుద్ధంలో ఇంద్రుడంతటి వాడు బలవంతుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.